హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము నిన్నటి క్లాస్లో నైన్త్ క్లాస్ బయాలజీ కేవలం 55 నిమిషాల్లో టోటల్గా సిలబస్ మొత్తం మనం కవర్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము ఎయిత్ క్లాస్ బయాలజీ అనేది ర్యాపిడ్ రివిజన్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ మీరు ఎయిత్ క్లాస్ బయాలజీ అంతా ఫినిష్ చేసి ఇది ఒకసారి చదివితే మాకు అర్థమైపోతుంది అనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ని యూజ్ చేసుకోండి. జస్ట్ జనరల్‌గా విన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. లేదు మేము ఇంతవరకు ఒక్కసారి కూడా మేము ఎయిత్ క్లాస్ బయాలజీ చదవలేదు అలాంటి వాళ్ళు, మరి వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్‌లో ఎయిత్ క్లాస్ ప్లేలిస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనము ఈ ఎయిత్ క్లాస్ లెసన్స్‌ని మరి లెసన్ వైస్‌గా విత్ డయాగ్రామాటిక్‌గా మనము ఈ లెసన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ లెసన్స్ మీరు యూజ్ చేసుకోండి. అండ్ దీని యొక్క నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారంటే మీకు ఆ గ్రూప్ మీకు ఆ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? జనరల్‌గా మీరు ఏమంటారు ఆన్ చేసేసుకొని మీకు ఏదైనా పని ఉంటే కూడా పని చేసుకుంటూ గానీ వినండి ఈ క్లాసెస్. లేదు మేము ఫోకస్‌గా ఒకసారి వినేసి పక్క పెట్టేసుకుంటాం అంటే కూడా మీ ఇష్టం. ఓకేనా? మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు కణ నిర్మాణము మరియు విధులు. మరి కణం అంటున్నాం. కణం అంటే ఏంటి? అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలనే మనము కణం అని పిలవడం జరుగుతుంది. నిన్నటి క్లాస్‌లో నేర్చుకున్నాం. అదేవిధంగా కణాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు? 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని సహాయంతో బెండు ముక్కలను పరిశీలించడం జరిగింది. మరి ఈ బెండు ముక్కలు అనేవి ఏంటి? నిర్జీవ కణాలు. కాబట్టి రాబర్ట్ హుక్ ఒక నిర్జీవ కణాన్ని కనుక్కోవడం జరిగిందనమాట ఫస్ట్. మరి ఏమంటారు కేంద్రకాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నాడు. మనకు సేమ్ అదే టర్మినాలజీ పరంగా చూసుకుంటే రాబర్ట్ కోచ్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మరి ఎవరు ఈ రాబర్ట్ కోచ్ అంటే మనకు ఆంత్రాక్స్ వ్యాధి బాసిల్లస్ తురింజిన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రాబర్ట్ కోచ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ జనరల్‌గా మన చర్మంలో మృత కణాలు వెయిట్ ఎంత ఉంటదంట అంటే ఆల్మోస్ట్ 2 కేజెస్ అంత వెయిట్ ఉంటదంట మన చర్మంలోని మృత కణాల యొక్క బరువు. ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిలియన్స్ అంటే మనకు 1000 మిలియన్స్. ఒక ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిలియన్స్ అంటే మనకు 1000 బిలియన్స్. ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్స్ ఏమిచ్చాడు ఎయిత్ క్లాస్‌లో అంటే అమీబా మరియు పారామీషియం. ఈ అమీబా మరియు పారామీషియం అనేటివి ఏంటి? ప్రోటోజోవాలు. ఓకేనా? మరి నైన్త్ క్లాస్‌లో వీటితో పాటుగా క్లామిడోమోనాస్ మరియు బ్యాక్టీరియా అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిథ్యాపాదాలు అంటున్నాడు. మిథ్యాపాదాల యొక్క విధి ఏంటి? మరి కదలడానికి మరియు ఆహారం తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు కణకవచం అంటున్నాం. కణకవచం అనేది ఏంటి అంటే కేవలం వృక్ష కణాల్లో మాత్రమే కనిపించేటువంటి కణాంగాన్నే మనం ఏమని పిలుస్తాం? కణకవచం అంటాము. కణకవచం అనేది మనకు దేంతో నిర్మితమై ఉంటది అని చెప్పినాము? సంక్లిష్టమైనటువంటి ఆహ్, సెల్యులోజ్ అనేటువంటి ఒక పదార్థంతో నిర్మించబడి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ కణకవచం అనేది మనకి ఎక్కడుంటదంటే కణత్వచంపై ఉండేటువంటి అదనపు పొర. ఓకేనా? కణత్వచంపై ఉండేటువంటి అదనపు పొర ఏంది అంటే మనకు కణకవచం. మరి ఇక్కడ వృక్ష మరి జంతువులకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేది ఏది అంటే మనకు ఇక్కడ ప్లాస్మా లేయర్. దీన్నే కణత్వచం అని పిలుస్తాం. ఓకేనా? కణత్వచం వచ్చేసి మనకు వృక్ష జంతువులకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా వచ్చేసి మనకు 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఉష్ణపక్షి యొక్క అండం వచ్చేసి 170 మిల్లీమీటర్ల నుంచి ఇంటూ 130 మిల్లీమీటర్లు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కణజాలం. కణజాలం అంటే ఏంటి? ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్నే మనము కణజాలము అంటాం. ఇప్పుడు కాలేయం చూసుకోండి. అదొక రకమైనటువంటి కలర్‌లో ఉంటది. మూత్రపిండాలు తీసుకోండి. అదొక రకమైన కలర్‌లో ఉంటది. హృదయం తీసుకోండి. అదొక రకమైనటువంటి కలర్‌లో ఉంటది. ఎందుకు వాటిలో డిఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయంటే హృదయం అనేది ఒక రకమైనటువంటి కణాల సమూహము. కాలేయం అనేది ఒక రకమైనటువంటి కణాల సమూహము. మూత్రపిండాలనేవి ఒక రకమైనటువంటి కణాల సమూహము. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ఒకే కణాల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తాం? కణజాలాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నిన్ననే మనం డిస్కస్ చేసినాం. కణంలో ఉండేటువంటి ప్రాథమిక అంశాలు. ప్రతి కణంలో ఈ అంశాలు ఉంటాయంట. అలాంటి బేసిక్ అంశాలు ఏమేమి మనకుంటాయి అంటే కణత్వచం అనేది ఉంటది.
కణ ద్రవ్యం అనేది ఉంటుంది, అదేవిధంగా కేంద్రకం అనేది ఉంటుంది. ఓకేనా? ఈ 3 అనేవి అది వృక్ష కణమైన, జంతు కణమైన ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? కణ త్వచాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్లాస్మా పొర అని పిలుస్తాం కదా! ఇది మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రేను ఇతర కణాల నుండి చుట్టూ ఉన్న పదార్థాల నుండి వేరు చేస్తుందని మనం నిన్న చదువుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కొంచెం ఫోకస్ చేయండి, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కణం తీసుకుంటే కణంలోని ద్రవ్యాన్ని, ఓకేనా, కణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఇక్కడ సైటోప్లాజం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సైటోప్లాజం లేదా కణ ద్రవ్యం అని పిలుస్తాం. కణ ద్రవ్యం. నెక్స్ట్ మనకు కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో కేంద్రకాంశం అనేటువంటి ఒక భాగం ఉంటుంది. ఓకేనా? ఏమేమి ఉంటాయి? కణంలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో కేంద్రకాంశం అనేటువంటి ఒక భాగం అనేది ఉంటుంది. మరి కేంద్రకంలో కూడా కొద్ది ద్రవం అనేది ఉంటుంది. ఓకేనా? కేంద్రకంలో కూడా కొంత ద్రవ పదార్థం అనేది ఉంటుంది. అదేవిధంగా కేంద్రకాంశం అంటున్నాం కదా, కేంద్రకాంశంలో కూడా కొంత ద్రవ పదార్థం అనేది ఉంటుంది. ఇక్కడ మరి కేంద్రకం యొక్క ద్రవ పదార్థము, కేంద్రకాంశం యొక్క ద్రవ పదార్థము, అదేవిధంగా సైటోప్లాజం అంటున్నాం కదా, కణద్రవ్యం అంటున్నాం కదా, కణద్రవ్యము, ఈ మూడింటిని కలిపి మనకి ఏమని పిలుస్తామంటే ప్రోటోప్లాజము లేదంటే జీవ పదార్థము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఏమని పిలుస్తాం? జీవ పదార్థం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు చాలా డీప్గా అనమాట. మనకు జనరల్గా ఏమడగవచ్చు, ప్రీవియస్ టెస్ట్లో బిట్స్ పడింది. కణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారంటే సైటోప్లాజం అని పిలుస్తారు. కేంద్రకంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారు అంటే మనకు జీవ పదార్థము అని ఇవ్వడం జరిగిందనమాట. లేదంటే ప్రోటోప్లాజం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే ఇది అనమాట ఇన్ఫర్మేషన్, అసలైన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కణకవచం యొక్క విధులు అనేవి ఉన్నాయి. కణకవచం అనేది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఏం చేస్తుంది? రక్షణ అనేది ఇస్తుంది. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణం నుండి మరి కణకవచం అనేది రక్షణను కల్పిస్తుంది. జన్యువు అంటే ఏంటి? నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించడాన్ని మనం జన్యువులు అంటాం. జన్యువుల ద్వారానే, జీన్స్ ద్వారానే కదా మనకు ఏమవుతుంది, మరి మన పూర్వీకుల యొక్క లక్షణాలు అనేవి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేంద్రకం. కేంద్రకం మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. కేంద్రకం చుట్టూ 2 రంధ్రరహితమైనటువంటి త్వచాలు అనేవి ఉంటాయని చెప్పినాం. ఇందాకనే కేంద్రకంలో కేంద్రకాంశం అనేది ఉంటుంది అని చెప్పినాం. కేంద్రకానికి చుట్టూ 2 రంధ్రరహితమైనటువంటి కేంద్రక త్వచాలు ఉంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది క్రోమాటిన్ మెటీరియల్గా ఉంటుంది ఫస్ట్ కదా. క్రోమాటిన్ అనేటువంటి పదార్థంగా దారపు పోగుల వలె ఉంటుంది. ఎప్పుడైతే కణ విభజన జరుగుతుందో, కణ విభజన సమయంలో ఏమవుతుంది, ఈ దారపు వంటి పదార్థం అనేది క్రోమోజోమ్స్గా మారుతుంది. క్రోమాటిన్ మెటీరియల్ ఈజ్ టర్న్ ఇంటూ ద క్రోమోజోమ్స్. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కణం మొత్తం యొక్క విధులను నియంత్రించేటువంటి కణాంగం ఏది అంటే కూడా మనకు కేంద్రకం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు మనము బెటర్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం ఆల్రెడీ ఆ లెసన్స్లో. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కేంద్రక పూర్వజీవులు అంటున్నాడు, నిజ కేంద్రక జీవులు అంటున్నాడు. మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక బకెట్ తీసుకున్నాం, అందులో వాటర్ పోసాము. ఏం చేసినామంటే బెలూన్లో చక్కెర నీళ్ళు తీసుకున్నారు. బాగా బెలూన్కి టైట్గా దారం కట్టేసి ఆ బెలూన్ని ఆ బకెట్లో వేసినారు అనుకుందాం. మరి బకెట్లో ఆ బెలూన్ వేసినప్పుడు ఏమవుతుంది? బెలూన్లో ఉన్నటువంటి వాటరు బకెట్లో ఉన్నటువంటి వాటర్తో కలుస్తాయా అంటే కలవవు కదా. అదే మరొక బకెట్ తీసుకొని, బకెట్లో వాటర్ తీసుకొని మరి ఆ బెలూన్ లేకుండా ఉత్త చక్కెర ద్రావణం ఉంటున్నాం కదా, షుగర్ వాటర్ తీసుకుంటున్నాం కదా, ఆ చక్కెర ద్రావణాన్ని దీంట్లోకి పోయండి. చక్కెర ద్రావణం అంతా ఒకచోట కలిసి రౌండ్గా ఏమైనా బాల్ లాగా ఫామ్ అవుతుందా? అట్లా ఏం ఫామ్ కాదు. మొత్తం
ఆ వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఫేజ్‌లో ఏం చేస్తున్నామంటే ఒక బెలూన్‌లో షుగర్ వాటర్ తీసుకున్నాం. అంటే కేంద్రకానికి సంబంధించినటువంటి పదార్థం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే వీటిని ఏమని పిలుస్తామంటే నిజ కేంద్రక కణాలు అంటాం. ఈ బెలూన్ లాగా ఉంది కదా! అది ఏందంటే కేంద్రక త్వచం అనమాట. ఆ కేంద్రక త్వచం ఉండటం వల్ల ఏమవుతదంటే కేంద్రకంలోని పదార్థం అంతా కణంలో వ్యాపించకుండా ఒక చోట మరి స్థిరీకరించబడుతుంది. వీటిని మనం నిజ కేంద్రక కణాలు జీవులు అని పిలుస్తాం. మరి సెకండ్ ఫేజ్‌లో చూసినప్పుడు మనకు కేంద్రకంలోని పదార్థం అంతా కణద్రవ్యంలో కలిసిపోయింది. కాబట్టి కేంద్రక త్వచం లేని కణాలను మనం ఏమని పిలుస్తామంటే కేంద్రక పూర్వ జీవులు అని పిలవడం జరుగుతుందనమాట. ఇది ఎగ్జాంపుల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేంద్రక పూర్వ జీవులు అంటున్నాం. వీటిలో కేంద్రక త్వచం ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ పోయినా మీకు ఇవే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటేంటి? బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. అదే నిజ కేంద్రక జీవుల్లో చూసుకుంటే కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడినటువంటి కేంద్రకం అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియా ఇవి 2 కాకుండా మిగతావన్నీ కూడా మనకేంటి నిజ కేంద్రక జీవులే అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిక్తికలు. నిన్న చెప్పుకున్నాం జంతువుల కణాలలో చిన్నవిగా ఉంటాయి, మరి వృక్ష కణాల్లో ఇవి పెద్దవిగా ఉంటాయి అని చెప్పేసి. ఎంత శాతాన్ని ఆక్రమిస్తాయంట? 50-9% ఆల్మోస్ట్ 90%. నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క విధి ఏంటి? స్పీత గుణాన్ని మరియు దృఢత్వాన్ని ఇస్తాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్స్‌లో ఇక్కడ మనకు 8th క్లాస్‌లో ఓన్లీ క్రోమోప్లాస్టిడ్స్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. చూడండి ఆకుపచ్చని వాటిని ఏమని పిలుస్తామంటే మనము క్రోమోప్లాస్టిడ్స్ అని పిలుస్తాము. వీటిలో ఏముంటదంటే హరిత రేణువులనేవి ఉంటాయి. హరిత రేణువు లోపల ఏముంటది? పత్రహరితం అనేది ఉంటది. మరి పత్రహరితమే మనకేం చేస్తది? కిరణజన్య సంయోగక్రియను జరుపుకొని మరి ఆహార పదార్థాన్ని తయారు చేస్తుంది. ప్లస్ అదేవిధంగా ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది మనకు ప్లాస్టిడ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, సెకండ్ లెసన్ చూద్దాం మరి. సూక్ష్మజీవులు, స్నేహితులు మరియు శత్రువులు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్ కమ్ టీఆర్‌టీ బయాలజీ ఎస్ఏ బయాలజీలో చాలా బిట్స్ పడినాయి ఇక్కడ నుంచి. చూద్దాం. వైరస్ అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అని చెప్పినాం కదా! వైరస్ అనేది ఏం చేస్తది? మన శరీరంలోకి పోయినప్పుడు మాత్రమే అది యాక్టివ్‌గా రిప్రొడక్షన్ జరుపుతుంది. శరీరం బయట అది రిప్రొడక్షన్ జరపలేదు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులకు కోడ్ ఏం పెట్టుకున్నానంటే జిప్సీ అని పెట్టుకున్నాను. జెడ్ అంటే జలుబు, ఐ అంటే ఇన్ఫ్లుయెన్జా, పి అంటే పోలియో, సి అంటే చికెన్ పాక్స్. ఓకేనా? జిప్సీ ఏంటివి? వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు. నెక్స్ట్ ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏవేవి అంటే మనకు మలేరియా, అదేవిధంగా డిసెంట్రీ అంటే ఏంటి అంటే విరేచనాలు. బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులకు వచ్చేసి మనకు టైఫాయిడ్, టీబీ, దీన్నే క్షయ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు శైవలాలు, ప్రోటోజోవా, ఫంగైకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. సో మరి క్లామిడోమోనాస్ స్పైరోగైరా ఇవి శైవలాలు అనమాట. శైవలాలు జనరల్గా మనకు ఏ విధమైనటువంటి ప్రత్యుత్పత్తిని చూపిస్తాయంటే ముక్కలవ్వడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. నెక్స్ట్ ప్రోటోజోవాకి మనం ఇందాకే నేర్చుకున్నాం అమీబా, పారామీషియం ఏకకణ జీవులు అని చెప్పేసి. కాబట్టి అదనమాట. ఫంగైలోకి వచ్చేసరికి బ్రెడ్ మౌల్డ్, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్. ఓకేనా? బ్రెడ్ మౌల్డ్, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్ అనేవి మనకు ఫంగైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఫంగైలో ప్రత్యుత్పత్తి విధానం ఎలా జరుగుతుంది? సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, మరి ఇడ్లీ, పూరి ఇవి పొంగడానికి మెయిన్ ఉపయోగించేటువంటి ముఖ్యమైన పదార్థం ఏదంటే పెరుగు. నేనైతే జనరల్గా ఇడ్లీలో ఎప్పుడు పెరుగు వేయలేదు. పూరీస్లో అప్పుడప్పుడు వేస్తారు. బట్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం బెటర్ అనమాట. ఏమో చెప్పలేం, వేరే చోట వేరే ప్రాంతాల్లో ఇడ్లీ పొంగడానికి పెరుగు యూస్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా, ఈస్ట్ కణాలు ఇడ్లీ, దోసపిండి పులియబెడతాయి. మరి ఈస్ట్ని ఇంకా ఎక్కడ వాడతారంటే బేకింగ్ పరిశ్రమల్లో వాడతారు. రొట్టెలు తయారు చేయడానికి, ప్రెస్టీలు, కేకులు ఇవన్నీ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈస్ట్ అనేది వేగంగా ప్రత్యుత్పత్తి జరిపి శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఏమవుతుంది? ఆల్కహాల్ కూడా
మనకు ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుందన్నమాట. ఆల్కహాల్‌ని మాత్రం మద్యము, వైన్‌ల ఉత్పత్తిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సహజ చక్కెరను ఆల్కహాల్‌గా మార్చేటువంటి ప్రక్రియను ఏమంటామంటే మనము కిణ్వడం అని పిలవడం జరుగుతుంది. లూయి పాశ్చర్ ఈ కిణ్వనం అనేటువంటి పద్ధతిను 1857లో కనుక్కోవడం జరిగింది. యాంటీబయోటిక్స్‌కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 1929. ఎస్‌జిటి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే బయాలజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు డెఫినెట్లీ సైంటిస్ట్ నేమ్స్, ఇయర్స్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనం పరిశోధన చేసేటప్పుడు పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని ఈయన కనుక్కోవడం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మశూచి వ్యాధికి టీకాని కనుక్కోవడం జరిగింది. మనకు పాత టెక్స్ట్ బుక్స్‌లో అయితే మనకు టీకా ప్లస్ పోలియో చుక్కల మందు ఉండేది. బట్ ఈ ఇయర్‌లో ఓన్లీ టీకా మాత్రమే. కన్‌ఫ్యూజ్ చేయడానికి చుక్కల మందు కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. కానీ చుక్కల మందు మనకెక్కడ కనపడదు. ఓన్లీ టీకా, టీకా, టీకా మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నత్రజని స్థాపకాలను మనం ఏమని పిలుస్తామంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని పిలుస్తాము. అవి ఏంటి అంటే మనకు బ్యాక్టీరియా, అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాలు. బ్యాక్టీరియా అంటే ఎక్కడ మనం జస్ట్ జనరల్‌గా చెప్పుకుంటాం. వేరుశెనగ వాటి యొక్క రూ ఏమంటారు రూట్స్‌లో చూసినప్పుడు, వేర్లలో చూసినప్పుడు బొడిపెల వంటి నిర్మాణాలనేవి కనిపిస్తాయి. ఆ బొడిపెలలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటది. ఆ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తది? మరి భూమిలో ఉండేటువంటి నత్రజనిని గ్రహించి మొక్కకు అందిస్తది అని చెప్పేసి నేర్చుకున్నాం. కాబట్టి నైట్రోజన్ ఫిక్సర్స్ అని పిలుస్తాం వీటినే. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి జనకాలను వేటిని పిలుస్తామంటే వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని పిలవడం జరుగుతుంది. అంటువ్యాధులు ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారంటే కలరా, జలుబు, ఆటలమ్మ దీన్నే చికెన్ పాక్స్ అని పిలుస్తాం, క్షయ ఇవన్నీ కూడా మనకు అంటువ్యాధులు. మలేరియా దేనివల్ల వస్తుంది అంటే ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ బాగా వినాలా. మలేరియా వ్యాధి దేని వల్ల వస్తుంది అంటే ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తుంది. దేని ద్వారా వస్తుంది అంటే వాహకం అనమాట. దేని ద్వారా వస్తుంది అన్నప్పుడు ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా. ఓకేనా? ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా మనకేమవుతుందంటే మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి దేని వల్ల అంటే ప్లాస్మోడియం వైవాక్స్, దేని ద్వారా దాని యొక్క వాహకం ఏది అన్నప్పుడు ఆడ ఎనాఫిలస్ దోమ. నెక్స్ట్ డెంగ్యూ కూడా మనకు ప్లాస్మోడియం వల్లనే వస్తుంది. బట్ దాని యొక్క వాహకం వేరు, ఆడ ఎడిస్ దోమ. ఓకేనా? ఆడ ఎడిస్ దోమ. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అంటే జతపరచుము కానీ సరికాని జతలో ఇది అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. క్షయ అనేటువంటిది మనకు బ్యాక్టీరియా గాలి వలన వస్తుంది. కలరా అనేది కూడా మనకు బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్. ఎలా వస్తుంది ఈ వ్యాధి అంటే కలుషితమైనటువంటి నీటిని, కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. టైఫాయిడ్ ఇది కూడా మనకు బ్యాక్టీరియాకి సంబంధించి కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల వస్తుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో కలుషితమైనటువంటి ఆహారం అని కూడా ఉంది. బట్ మనకు 8th క్లాస్ బయాలజీలో నీరు అని ఇచ్చాడు కాబట్టి ఈ పాయింటే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తట్టు అంటున్నాం. ఇది వచ్చేసి వైరస్ గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. చికెన్ పాక్స్ ఇది కూడా వైరస్ గాలి మరియు తాకడం ద్వారా వ్యాప్తిస్తుంది. పోలియో ఇది కూడా వైరస్ గాలి, నీరు వల్ల లభిస్తుంది. గాలి మరియు నీరు. హెపటైటిస్ ఏ ఇది కూడా వైరస్ నీటి వలన సంభవిస్తుంది. నెక్స్ట్ మలేరియా ప్రోటోజోవా వల్ల సంభవిస్తుంది. ప్రోటోజోవా దోమల వల్ల సంభవిస్తుంది. మరి మెనింజైటిస్ అనేటువంటిది కూడా ఒక వ్యాధి ఉంది. మరి అది కూడా నీటి వల్ల వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మరి రాబర్ట్ కోచ్ 1876 ఇందాకే చెప్పుకున్నాం. యాంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటువంటి బ్యాక్టీరియా ఏది? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ లేదా తురంజెన్సిస్ అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది అని చెప్పేసి. సిట్రస్ క్యాంకర్ ఇక్కడ చూడండి, సిట్రస్ క్యాంకర్ ఇది ఏంది అంటే బ్యాక్టీరియా దేని ద్వారా వ్యాప్తిస్తుంది? గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. సిట్రస్ క్యాంకర్ అనేది ఒక బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోధుమలో కుంకుమ తెగులు. గోధుమలో
కుంకుమ తెగులు. ఇది వచ్చేసి ఒక రకమైనటువంటి శిలీంధ్రం. గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తిస్తుంది. గాలి మరియు విత్తనాల ద్వారా కుంకుమ తెగులు అనేది మనకి వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలో పసుపు ఈనెల తెగులు. దీన్నే మొజాయిక్ తెగులు అని కూడా పిలుస్తాం. బెండకాయలోని పసుపు ఈనెల తెగులు, దీన్నే మొజాయిక్ తెగులు అని పిలుస్తాం. ఇది వైరస్ వల్ల సంభవిస్తుంది. కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓకేనా, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ కొన్ని నిల్వ చేసే రసాయనాలు ఇచ్చాడు. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్, ఇవి నిల్వ చేసేటువంటి రసాయనాలు అనమాట. జాము, జెల్లీ, స్క్వాష్లు వీటిని చక్కెరలలో నిల్వ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసంని నూనె మరియు వెనిగర్లో మనము నిల్వ చేయడం జరుగుతుంది. పాశ్చరైజేషన్ అంటే ఏంటి అంటే మనకు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పాలను కేవలం 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసి నిల్వ చేస్తే ఆ ప్రాసెస్నే మనం ఏమని పిలుస్తామంటే పాశ్చరైజేషన్ అని పిలవడం జరుగుతుంది కదా. మరి పాశ్చరైజేషన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కూడా మనకు ఇక్కడ ఎవరు మనకు లూయి పాశ్చర్ అనమాట. ఓకేనా, కాబట్టి కిణ్వనం అనేటువంటి ప్రక్రియను కూడా కనుక్కున్నాడు కదా 1857. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు నైట్రోజన్ సైకిల్ అనేది ఉంది. నైట్రోజన్ సైకిల్ని తీసుకుంటే మనకు వాతావరణంలోని నైట్రోజన్ అనేది ఎన్ని రకాలుగా మరి నేల గ్రహించుకొని తిరిగి మళ్ళీ వాతావరణంలోకి పంపిస్తుంది అనేది ఈ సైకిల్లో ఉంటుంది. ఎలా అంటే వాతావరణంలోని నత్రజని అనేది నత్రజని స్థాపక బ్యాక్టీరియా వలన N2 స్థాపన జరుపుతుంది. బ్యాక్టీరియా N2 సమ్మేళనాలుగా స్థాపిస్తుంది. తర్వాత నేలలోకి పంపిస్తుంది. అదేవిధంగా మళ్ళీ మెరుపుల వలన కూడా నైట్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుందంట. దాని నుంచి డైరెక్ట్గా మనకు నేల గ్రహించుకుంటుంది. ఇలా గ్రహించుకున్నటువంటి నైట్రోజన్ని మొక్కలు ఏం చేస్తాయి, గ్రహించడం, మొక్కల నుండి జంతువులకు వెళ్తాయి. జంతువులకు వచ్చిన తర్వాత మళ్ళీ జంతువులు అనేవి చనిపోవడం జరుగుతాయి కదా. చనిపోయినప్పుడు మళ్ళీ కళేబరాల నుంచి N2 వ్యర్థాలు అనేవి తిరిగి నేలకు పోవడం జరుగుతుంది. తర్వాత ఈ నేలలోని N2 సమ్మేళనాలు అనేవి ఏమవుతుందంటే బ్యాక్టీరియా N2 సమ్మేళనాలను N2 వాయువుగా మారుస్తాయి, నైట్రోజన్ వాయువుగా మారుస్తాయి. ఈ వాయువు మళ్ళీ తిరిగి ఏమవుతుంది, వాతావరణంలోకి కలిసిపోతుంది. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ వివిధ రూపాల్లో నేలకు అందుతుంది. మళ్ళీ నేల నుంచి వివిధ రూపాల్లో మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి వాతావరణంలో నైట్రోజన్ ఎంత శాతం ఉందంట, 78% ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. మనకు 7th క్లాస్ సోషల్లో ఉన్నాయి కదా, అట్మాస్ఫియర్ అని చెప్పేసి మనకి ఇచ్చేసి అక్కడ వివిధ రకాల వాయువుల శాతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ ఎంత శాతం ఉంది, 21%. కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.03%. ఆర్గాన్ వచ్చేసి 0.93%. ఇతర వాయువులు వచ్చేసి 0.04% అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. క్రీస్తు పూర్వం 10,000 వరకు సంచార జీవనం జరపడం జరిగింది. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయటాన్ని పంట అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు నిన్న చెప్పుకున్నాం. రబీ పంటలు గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటామని. మరి ఖరీఫ్ పంటలనే వర్షాకాలపు పంటలు అని పిలుస్తాం. ఇక్కడ జూన్ నుంచి సెప్టెంబర్ మంత్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రబీ పంటలు అంటున్నాం. ఇది శీతాకాలపు పంటలు, అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. మరి ఖరీఫ్ పంటలకి ఎగ్జాంపుల్ ఏంటి, వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. అదే రబీ పంటలకు చూసుకుంటే సేమ్ అవే ఉంటాయి, గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసెలు. ఓకేనా. నెక్స్ట్ పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. వరి పంటకు నీరు ఎక్కువగా అవసరమవుతుంది. వ్యవసాయ పద్ధతులు చూసినప్పుడు నేలను సిద్ధం చేయడం, విత్తనాలను నాటడం, ఎరువులు కలపడము, నీటి పారుదల ఏర్పాటు, కలుపు నుండి రక్షణ, పంట కోత కోయుట, పంటను భద్రపరచడం. నెక్స్ట్ వచ్చేసి చాళ్ళను తీయడం, దున్నడం అంటే ఏంటి అంటే నేలను వదులుగా చేసేటువంటి విధానాన్ని చాళ్ళు తీయడం, దున్నడం అంటాం. విత్తనాలను నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే విత్తనం ఎండిపోకుండా మరి అది డెవలప్ అవ్వడానికి, జర్మినేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాగలి, నేలను చదును, ఎరువు వేయడానికి, కలుపు, మట్టిని తిరిగేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
త్రికోణాకారపు ఇనుప బద్ది ఏంటి అంటే నాగలి గొర్రు లేదా నాగలి దుంగ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి తొల్లిక. మళ్ళీ ఈ తొల్లిక అనేటువంటి పనిముట్టు వల్ల మనము చేసేటువంటి విధి ఏంటి అంటే మనకు కలుపు నేలను గుల్లగా చేయడానికి వంపు తిరిగినటువంటి లోహపు పలక ఉంటుంది. అది ఏమి బ్లేడ్ లాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దున్నుడు నాగలి. ఇది ట్రాక్టర్ సహాయంతో నడుపుతాము. ఆ పరికరాన్ని యూజ్ చేస్తాము. ఏం చేస్తుంది అంటే విత్తనాలను చల్లుతుందనమాట. విత్తనాలను నాటడానికి ఉపయోగపడుతుంది. విత్తనాల చల్లు గొర్రు అని కూడా పిలుస్తాం. మరి రసాయన ఎరువులకు ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్‌పీకే. 9థ్ క్లాస్‌లో కేవలం ఎన్‌పీకే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 8థ్ క్లాస్‌లో ఎక్కువ అంశాలు ఇచ్చినాడు. ఏవేవి? యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 2 పంటల మధ్య కొంత కాలం పాటు సాగు చేయకుండా వదిలేయాలి అని చెప్పేశారు. నెక్స్ట్ లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత గోధుమ పండించడం. ఇది పంట మార్పిడి పద్ధతికి ఒక రకమైనటువంటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సాంప్రదాయకమైనటువంటి నీటిపారుదల పద్ధతులు అని చెప్పేసి ఉన్నాయి. గిలక బావి, గొలుసు బావి, యాతం, కపిలి వ్యవస్థ అనేవి మనకు సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు. నెక్స్ట్ వచ్చేసి తుంపర పద్ధతి, బిందు సేద్యం అనేవి కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ తవ్వుకోలు, దీనినే బారిగి అని పిలుస్తాం. చల్లు గొర్రుతో కలుపును తొలగించడం జరుగుతుంది. 2,4-D రసాయనం. ఇది కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనం అనమాట. కోత కోయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే హార్వెస్టింగ్ అని పిలవడం జరుగుతుంది. పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే నూర్పిడి అని పిలుస్తాం. కంబైన్ యంత్రం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నూర్పిడి అంటే ఏంటంటే మొక్కల నుంచి గింజలను వేరు చేయడం. ఓకేనా? అదే తూర్పార పట్టడం అంటే ఏంది? బరువైన పదార్థం నుంచి తేలికైన పదార్థాలను వేరు చేయడం. మరి గింజలను ఏం చేస్తారు? పొట్టుతో వేరు చేసేటప్పుడు మనం తూర్పార పడతాం. కాబట్టి తూర్పార పట్టడం అంటే వేరు, నూర్పిడి అంటే కూడా వేరు. నెక్స్ట్ సన్నకారు రైతులు గింజలను పొట్టు నుంచి వేరు చేయడానికి తూర్పార పడతారు. గింజలను ఎక్కడ నిల్వ చేస్తారంట? లోహపు గోదాములలో నిల్వ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జంతువులలో ప్రత్యుత్పత్తి. చూడండి, మరి 10th క్లాస్ మనము బయాలజీ చెప్పేటప్పుడు డీటెయిల్డ్గా పార్ట్ క్లీన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా లెసన్ వినకపోతే కూడా ఒకసారి వినండి. జంతువులలో ప్రత్యుత్పత్తి. ఫస్ట్ వచ్చేసి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు చూసుకున్నప్పుడు ఏముంటాయి? ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు, ఒక పురుషాంగం అనేది ఉంటుంది. మరి చూడండి, ముష్కాలు, శుక్రవాహికలు, పురుషాంగం. అదే శుక్రకణంలో చూసుకున్నామంటే మనకు కణంలో కూడా 3 భాగాలు ఉంటాయి. తల భాగము, మధ్య భాగము, తోక భాగం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అదే మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చూసుకుంటే మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫాలోపియన్ నాళాలు. ఈ ఫాలోపియన్ నాళాలు అనేవి స్త్రీ బీజకోశంతో మనకు కనెక్ట్ అయి ఉంటాయి. స్త్రీ బీజకోశం అనేది మనకు అండాలను ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? అండాలను ఉత్పత్తి చేసినప్పుడు ఈ ఫాలోపియన్ నాళాల గుండా ప్రయాణించి మనకు ఏమవుతుంది? గర్భాశయంలో వచ్చి అతుక్కుంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫలదీకరణం జరుగుతుందో అది సంయుక్త బీజంగా మారుతుంది. ఫలదీకరణం చెందకపోతే అది ఏమవుతుంది? మరి ఋతుస్రావంగా మరి బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అండము మరియు శుక్రకణాల యొక్క కలయిక వల్ల జైగోట్ అనేది ఏర్పడుతుంది. దీన్నే సంయుక్త బీజము అని పిలుస్తాం. మానవుల్లో జరిగేటువంటి ఫలదీకరణ రకం ఏది అంటే మనకు అంతర ఫలదీకరణము. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎస్ఏ బయాలజీ బిట్ క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపేటువంటి జీవులు ఏవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి బాహ్య ఫలదీకరణం చెందేటువంటి జీవులు ఏవేవి అంటే మనకు కప్ప మరియు చేప అనేవి బాహ్య ఫలదీకరణాన్ని జరుపుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పరస్థానిక ఫలదీకరణం అంటున్నాం. చూడండి, పరస్థానిక ఫలదీకరణం అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని పిలుస్తాం. అంటే బయట ఫలదీకరణం చెందించి తల్లి గర్భంలో ప్రవేశపెట్టడాన్ని మనం ఏమని పిలుస్తామంటే పరస్థానిక ఫలదీకరణం అంటాం. దీన్ని బయట దాదాపు వారం రోజుల పాటు దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పరస్థానిక ఫలదీకరణం ద్వారా ఏర్పడినటువంటి శిశువులనే మనం ఏమని పిలుస్తామంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ వసంత వర్ష ఋతువుల్లో కప్పలు సంపర్కం చేసుకుంటాయి. ఏ
కాలంలో కప్పలు తమ ఏమంటారు జాతిని డెవలప్ చేసుకుంటాయి. సంపర్కం ఎప్పుడు చేసుకుంటాయి అంటే వర్ష మరియు వసంత ఋతువులు. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణంకి చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చేపలు, కప్పలు, దీంతో పాటు సముద్ర నక్షత్రాలు. ఓకేనా? మరి సముద్ర నక్షత్రాలు ఏం చేస్తాయి? తమ నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపించి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్నటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే పిండం అని పిలుస్తాం. శరీర భాగాలన్నీ గుర్తించేటట్లు ఉంటే అటువంటి పిండ దశను మనం ఏమని పిలుస్తాం? భ్రూణము అని పిలుస్తాం. సైకాలజీలో చదివింటారు. పిండము కోడి పిల్లగా మారటకు ఎన్ని వారాల సమయం పడుతుందంటే 3 వారాల సమయం పడుతుంది. పట్టుపురుగు వచ్చేసి ఫస్ట్ పట్టుపురుగు, తర్వాత గుడ్డుగా మారుతుంది. పట్టుపురుగు యొక్క జీవిత చరిత్రలో ఫస్ట్ గుడ్డు, తర్వాత డింబకము, దీన్నే గొంగళి పురుగుగా మారుతుంది. కోశస్థ దశ, ప్రౌఢ దశ. అదే కప్ప అయితే ఫస్ట్ గుడ్డు, తర్వాత టాడ్పోల్ లార్వా, దీన్నే డింబకం అంటాం. ఆ తర్వాత ప్రౌఢజీవిగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ గణనీయమైనటువంటి మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్నే రూప విక్రయం అని పిలవడం జరుగుతుంది. మరి హైడ్రాలో ఎటువంటి రకమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే కోరికీ భవనం అనేటువంటి ఒక ప్రత్యుత్పత్తి జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అమీబాలో వచ్చేసి మనకు ద్విధా విచ్ఛిత్తి అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల తల్లి కణం నుంచి మనకు 2 పిల్ల అమీబాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లోనింగ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి ఆడ ఫిన్ డార్స్ట గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కాటిష్ నల్లముఖం గల ఆడ గొర్రె యొక్క అండాన్ని తీసుకోవడం జరిగింది. అయితే మరి ఈ క్షీర గ్రంథుల్లో నుంచి ఆ కేంద్రక కణాన్ని తీసుకొచ్చి మరి స్కాటిష్ నల్లముఖం గల ఆడగొర్రె యొక్క అండంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని తొలగించి ఆ అండంలో మరి ఆడఫిన్ డార్స్ట యొక్క క్షీరగ్రంథుల కణాన్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు స్కాటిష్ నల్లముఖం ఆడగొర్రె యొక్క గర్భంలో ఈ పిండం పెరుగుతుంది కదా, కానీ తెల్ల ముఖం గల ఆడ ఫిన్ డార్స్ట యొక్క లక్షణాలతో బేబీ జన్మించడం జరుగుతుంది. మరి దానికి మనం ఏమని పేరు పెట్టారంటే డాలీ అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు జన్మించింది అంటే జూలై 5, 1996లో జన్మించింది. మరి ఫిబ్రవరి 14, 2003లో కొద్ది ఊపిరితిత్తుల సమస్యల వల్ల ఇది ఏమవుతుందంటే మరణించడం జరిగిందనమాట. ఓకే, ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడమే మనం ఏమని పిలుస్తామంటే క్లోనింగ్ అని పిలవడం జరుగుతుంది. మరి స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో గల రోజాలిన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇయాన్ వెల్మెట్ మరియు అతని సహచరులు ఈ పద్ధతిని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ. జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగేటువంటి కాలాన్నే కౌమార దశ అని పిలుస్తాం. 13 to 18 or 19 ఈ ఏజ్ని మనం టీనేజర్స్ ఏజ్గా చెప్తాం. కౌమార దశలోని మార్పులను యుక్త వయస్సును సూచిస్తాయి. సంపూర్ణ ఎత్తుకు ఫార్ములా ఏంటి అంటే ప్రస్తుత ఎత్తు బై ప్రస్తుత వయసులో ఎత్తు శాతము ఇంటూ 100. మరి ఇక్కడ మనకి వయస్సు అబ్బాయిల్లో అయితే ఎంత శాతం ఉంటుంది, అమ్మాయిల్లో అయితే ఎంత శాతం ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అబ్బాయిల్లో బొంగురు గొంతు అనేది వస్తుంది, అమ్మాయిల యొక్క వాయిస్ ఏమో కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 8 నుంచి 18 వరకు ఆల్మోస్ట్ 10 కదా, 8 నుంచి 18 వరకు ఉన్నటువంటి వయస్సు గల పిల్లల యొక్క ఎత్తు శాతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కొంచెం ఫస్ట్ 4 3 డిఫరెన్స్ ఉంటుంది. 72 నుంచి 75, 75కి 3 కలిపితే 78, 78కి 3 కలిపితే 81, 81కి 3 కలిపితే 84. అంటే 12 ఏజ్ వరకు అన్నిటికీ కూడా 3% డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 13, 14కి వచ్చేసరికి 4 ఉంటుంది. 24కి 4 కలిపితే 88, 88కి మళ్ళీ 4 కలిపితే 92%. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ 33, 11 డిఫరెన్స్. కాబట్టి ఒకవేళ ఆ టైంలో మీకు ఏజ్ గుర్తు రాకపోతే అట్లా ఫస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకున్నారంటే మిగతా అన్నీ మీరు చేసేయగలరు. ఫస్ట్ 4 వచ్చేసి 3% డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 వచ్చేసి 4, తర్వాత మళ్ళీ 3, ఆ తర్వాత 1. అదే అమ్మాయిల్లో చూసుకుంటే ఫస్ట్ 77% ఉంటుంది. వీళ్ళది ఇంకా ఈజీగా ఉంటుంది. 4,
4, 3 అంటే 3 సార్లు 4, 3, 4, 3, 4, 3 వస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకు 1 వస్తది. తర్వాత సేమ్ ఉంటది. 99.5, 100, 100 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యుక్త వయస్సులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగేటువంటి భాగాన్ని ఏమని పిలుస్తామంటే యాడమ్స్ యాపిల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పీషగ్రంథి హార్మోన్లు ముష్కాలను మరియు స్త్రీ బీజ కోశాలను ఉత్తేజపరిచి టెస్టోస్టిరాన్ను, ఈస్ట్రోజన్ను విడుదల చేస్తాయి. హార్మోన్లు రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు చేరుతాయి. యుక్త వయస్సు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజం చేయడం జరుగుతుంది. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు 10 నుంచి 12 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. ఎంత వరకు కొనసాగుతుందంటే 45 నుంచి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. మరి మొట్టమొదటి ఋతు చక్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే బహిష్టు కావడం అని పిలుస్తాం. మొదటి ఋతు చక్రాన్ని మనము రజస్వల అని పిలుస్తాం. అదే ఆగిపోయే స్టేజ్ని ఏమని పిలుస్తామంటే మనం మోనోపాజ్. మరి రజస్వల ఈ బహిష్టు కావడం అనేది మనకు ఎన్ని డేస్కి ఒకసారి జరుగుతుంది? 28 to 30 డేస్కి ఒకసారి జరుగుతుంది. మెనోపాజ్ స్టేజ్ అనేది ఎప్పుడు వస్తుంది? 45 to 50 ఇయర్స్ అప్పుడు మనకు ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 23 జతల క్రోమోజోములు కదా. మానవులలో ఎన్ని జతల క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 జతల క్రోమోజోమ్స్, లేదంటే 46 క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. మళ్ళా మనకు ప్రీవియస్ టెట్కమ్ టీఆర్టీ సైకాలజీలో అడిగినాడు. మరి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోము, తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోము కలిసినప్పుడు ఏర్పడేటువంటి శిశువు ఏది అంటే ఆడపిల్లల, మగపిల్లల, లేదంటే సమరూప కవలల, విరూప కవలల ఇలా ఇచ్చినాడనమాట. కాబట్టి మనకు ఎక్స్ కలిసినప్పుడు ఏం ఏర్పడతారు? మరి అమ్మాయిలే కదా, అమ్మాయి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 23 జతల క్రోమోజోమ్స్లో 22 క్రోమోజోమ్స్లో ఏమో ఇవి శారీరక క్రోమోజోములు, మిగిలిన ఒక జత క్రోమోజోమ్ని మనము లైంగిక క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. వీటినే అల్లోజోమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పీయూష గ్రంథి వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది అంటే మెదడులో ఉంటుంది. పెరుగుదల హార్మోన్ కదా. సైకాలజీ మనకు మూర్తిమత్వంలో చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా ఈ ఏరియా నుంచి కూడా బిట్స్ వస్తాయి, మెదడు అదేవిధంగా హార్మోన్స్ నుంచి కూడా. కాబట్టి మనకు సైకాలజీ ప్లస్ బయాలజీ రెండిట్లో యూజ్ అవుతుంది. మరి పెరుగుదల హార్మోన్ ఎక్కువైతే గైగాంటిజం వస్తుంది, తక్కువైతే డ్వార్ఫిజం అనేది వస్తుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మనకు గొంతు భాగంలో ఉంటుంది. గాయిటర్ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ అధివృక్క గ్రంథి కిడ్నీల పైన ఉంటుంది. అడ్రినలిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. క్లోమం వచ్చేసి మనకు ఇన్సులిన్ తక్కువైతే డయాబెటీస్ అనేటువంటి వ్యాధి, దీన్నే మధుమేహం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. అధివృక్క గ్రంథి అనేది ఏం చేస్తుందంటే రక్తంలో లవణాలను సమతుల్యత చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ అనమాట. నెక్స్ట్ కప్పలో రూప విక్రయ ప్రక్రియను థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ అనేటువంటి ఒక హార్మోను నియంత్రిస్తుంది. కాబట్టి థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ట్యాడ్పోల్స్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ కప్ప యొక్క ట్యాడ్పోల్స్ ఉంటాయి కదా, అవి ప్రౌఢ జీవులుగా మారలేవు. ఎందుకంటే థైరాక్సిన్ లోపం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు, జంతువులు సంరక్షణ, వన్యప్రాణుల అభయారణ్యం. దీని మీద కూడా ఎస్ఏ బయాలజీలో బిట్టుబడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. వన్యప్రాణుల అభయారణ్యం అంటే ఏంటి అంటే జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడేటువంటి ప్రదేశాలు. జాతీయ ఉద్యానవనం అంటే వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునేటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా జీవావరణ రిజర్వ్ అని దేని పిలుస్తామంటే వన్యప్రాణులు, వృక్ష, జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతము. దీన్నే జీవావరణ రిజర్వ్ అని పిలుస్తాం. మరి మనకు ఈ క్లాస్లో పచ్మర్హి అనేటువంటి ఒక జీవావరణ రిజర్వ్ను బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి చాలా అంశాలను ఇక్కడ డిస్కస్ చేసినాడు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో సాత్పురా జాతీయ ఉద్యానవనం అనేది ఉంది. అదేవిధంగా బోరీ పచ్మర్హి అనేటువంటి ఒక వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంది. టోటల్గా 2. మరి నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటువంటి మొక్కలను మనము వృక్షజాలం అని పిలుస్తాం. అదే జంతువులను అయితే జంతుజాలం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే ఫ్లోరా అంటాం వృక్షజాలాన్ని,
ఫానా అని పిలుస్తాం జంతుజాలంలో. ప్రీవియస్ డీఎస్సీలో అడగడం జరిగింది. ఏమంటారు 2014 డీఎస్సీలో అడగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎండమిక్ జాతులు. జైంట్ స్క్విరిలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటువంటి మొక్కలు మరియు జంతువులను ఎండమిక్ జాతులు అంటాం. మరి ఈ ప్రాంతంలో కనిపించేవి ఏవి అంటే సాల్ అడవి, తర్వాత అడవి మామిడి, పాంచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో మాత్రమే కనిపిస్తాయంట. దీంతోపాటు అడవి దున్న, ఇండియన్ జెయింట్ స్క్విరిల్, ఎగిరే ఉడత. దీన్నే ఇండియన్ జెయింట్ స్క్విరిల్నే మనం ఏమని పిలుస్తామంటే ఎగిరే ఉడత అని పిలుస్తాం. ఓకేనా. మనకు ప్రీవియస్ టెట్లో అడిగినాడు ఇండియన్ జెయింట్ స్క్విరిల్ ఇది ఏంటి అని చెప్పేసి. ఇది ఒక ఎండమిక్ జాతి అనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా యొక్క సమూహము అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణుల అభయారణ్యం. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ పశువులను మేపడం, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం ఇలాంటివి చేసుకోవడానికి అనుమతి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాణులు చూసుకుంటే, జంతువులు ఇవి చూసుకుంటే నల్ల దుప్పి, దీన్నే కృష్ణ జుంక అంటాము. తెల్ల కళ్ళ జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండేటువంటి బాతు, పొడవు ముట్టె ఉండేటువంటి మొసలి, చిత్తడి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగము ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి జీవులను వన్యప్రాణుల అభయారణ్యాల్లో సంరక్షించబడుతున్నాయి. అదేవిధంగా భద్రపరుస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాత్పురా జాతీయ ఉద్యానవనం. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అన్నమాట ఇది. భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి టేకు చెట్లు అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా రాక్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ పంచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో ఎన్ని రాక్ షెల్టర్స్ ఉన్నాయి అంటే 55 శిలా ఆవాసాలు అనేవి గుర్తించబడడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ పులుల యొక్క జనాభా అనేది గణనీయంగా డెవలప్ అయిందనమాట. మరి చూడండి, పులుల యొక్క జనాభా గణనీయమైనటువంటి పెరుగుదల అనేది మనకు ఈ సాత్పురా టైగర్ రిజర్వ్లో కనిపించింది. మరి టైగర్స్ని కాపాడడం కోసం భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి చట్టం ఏది? ఏ యాక్ట్ తీసుకొచ్చింది చెప్పండి? టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఏ సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగింది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి దేశంలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వము ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్. ఏ ఇయర్? కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అంటే ఏంటి? ఆపదలో ఉన్నటువంటి వృక్ష మరియు జంతు జాతులను అందులో ఏం చేస్తారంటే ఆ జాబితాని ఆ డేటా బుక్లో రాయడం జరుగుతుందన్నమాట. వాటిని రెడ్ డేటా బుక్ అంటాం. ఏవైతే ఆపదలో ఉన్నటువంటి జాతులు ఉంటాయో వాటిని. నెక్స్ట్ వచ్చేసి కాగితాన్ని ఉపయోగించడానికి దీన్ని తిరిగి ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చంట? 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేసి వాడుకోవచ్చు. మరి ఈ 5 నుంచి 7 సార్లు ఉపయోగిస్తున్నాం కదా, ఎన్ని వృక్షాలు కావాలంటే 17 మహావృక్షాలు కావాల్సి వస్తుందంట ఆ కాగితాన్ని తయారు చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మరి సైబీరియన్ కొంగలు అంటున్నాం. సైబీరియన్ కొంగలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి కొన్నిసార్లు వాతావరణ మార్పులు జరిగినప్పుడు సైబీరియా నుంచి రాజస్థాన్లోని భరత్పూర్కి, అదేవిధంగా హర్యానాలోని సుల్తానాపూర్కి ఇవి రావడం జరుగుతుంది. కొన్ని పక్షులు వాటి ఆవాసాలు విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఓకే. నెక్స్ట్ లెసన్ చూద్దాం. లాస్ట్ లెసన్ వాయు జల కాలుష్యం. గాలిని కలుషితం చేసే వాటిని మనము వాయు కాలుష్య కారకాలు అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం నుండి ఉత్పత్తి అయ్యే పొగ మరియు ధూళి, అదేవిధంగా పిడకలను మండించడం కూడా మనకు వాయు కాలుష్య కారకాలు. వాహనాలలో ఉండేటువంటి వాయు కాలుష్య కారకాలు ఏవి? చాలా ఇంపార్టెంట్. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పొగ. ఇవి వాహనాలలో ఉండేటువంటి కాలుష్య కారకాలు. పెట్రోల్, డీజిల్ వల్ల ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకుంటాడో ఆ పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ యొక్క వాహక సామర్థ్యం అనేది తగ్గుతుంది. ఓకేనా. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని నెత్తి మీద పెట్టుకొని హిమోగ్లోబిన్ చాలా ఫాస్ట్గా రాకెట్ లాగా పోతుంటుంది అన్నమాట బాడీలో, రక్తంలో. ఎప్పుడైతే మనం కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకుంటామో దానివల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మోసుకుపోయేటువంటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అన్నమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేరిస్తే ఏమవుతుందంట, నైలు నది ప్లస్ అమెజాన్ నది ఎంత పొడవు ఉంటాయో ఆ రెండిటిని కలిపితే ఎంత పొడవు వస్తుందో అంత పొడవు వస్తుందంట. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసినవే. మరి రిజిస్ట్రేషన్ చేయని వాహనాలు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి నైలు నది అండ్ అమెజాన్ నది పొడవులు ఎంత ఉన్నాయో లెక్క వేసి ఆ పొడవు ఎంత వస్తుందో వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పొగలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. చమురు శుద్ధి కర్మాగారాలలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ కారకాలకు ప్రధాన వనరు అనమాట. ఏవి రిలీజ్ అయితే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. అదే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అయితే కేవలం సల్ఫర్ డయాక్సైడ్ మాత్రమే. కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అయినప్పుడు చమురు శుద్ధి కర్మాగారాలు, కేవలం సల్ఫర్ డయాక్సైడ్ అయినప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్సు, ఏరోజోల్ స్ప్రే ఓజోన్ను దెబ్బతీస్తాయి అన్నమాట. ఇవి ప్రీవియస్ టెట్లో అడగడం జరిగింది. ఏరోజోల్ స్ప్రే అనేది ఎందుకు, దీనివల్ల కలిగేటువంటి హాని ఏంటి అని. ఓజోన్ను దెబ్బతీస్తాయి. వాహనాలు విడుదల చేసేటువంటి చిన్న చిన్న రేణువులు కూడా ఏం చేస్తాయంటే కంటిని దెబ్బతీస్తాయి అన్నమాట. కంటి చూపుని దెబ్బతీయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ మధుర చమురు శుద్ధి కర్మాగారం అనేది ఉంది మనకు. మనం ఇందాక చెప్పినాం చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యేవి ఏంటి, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి నీటి ఆవిరితో చర్య చెందినప్పుడు మనకు ఆమ్ల వర్షం అనేది కురుస్తుంది. పాలరాయి అనేది మనకు పసుపు రంగులోకి మారుతూ వస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాం, మార్బుల్ క్యాన్సర్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చోట ఎలాంటి వాహనాలని వాడాలని చెప్తున్నాడు, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కలిగినటువంటి వాహనాలను, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇవి కాలుష్యం చేయని ఇంధనాలు అనమాట. కాబట్టి ఇలాంటి ఇంధనాలు కలిగినటువంటి వాహనాలను వాడండి అని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా తాజ్మహల్ పరిసరాలలో వాహనాలు సీసం లేని పెట్రోల్ను వినియోగించాలి అని చెప్పేసి ప్రభుత్వం చూపడం జరిగింది. నెక్స్ట్ హరిత గృహ వాయువులకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినాడంటే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. చాలా ఇంపార్టెంట్. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి అనేవి మనకు హరిత గృహ వాయువులు. నెక్స్ట్ వచ్చేసి భూమి యొక్క ఉష్ణోగ్రత 0.5 degrees పెరిగితే భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వన మహోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము, జూలై నెలలో జరుపుకుంటాం, జూన్ కాదు. అదే రోడ్డు భద్రతా వారోత్సవాలు అయితే జనవరి నెలలో జరుపుకుంటాం. నెక్స్ట్ జల కాలుష్యం అంటున్నాం. నీటి నాణ్యతను కలుషితం చేసేటువంటి పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. మురుగు, విషపూరిత రసాయనాలు, స్టిల్ట్, ఇది ఇంపార్టెంట్. రేణుపూరిత ఇసుక, ఇది కూడా మనకు జల కాలుష్యానికి కారణం. ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్త నిధి చేసిన అధ్యయనంలో ఆపదలో ఉన్నటువంటి నదులు, ప్రపంచంలోనే ఒక 10 నదులు ఆపదలో ఉన్నాయంట. ఆ 10 నదుల జాబితాలో మన గంగా నది కూడా ఉంది. ఓకేనా. మరి 1985లో గంగా నదిని క్లీన్ చేయడానికి గంగా నది కార్యాచరణ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే గంగా నదిలోని కాలుష్య స్థాయిని తగ్గించడం. అయితే నెక్స్ట్ మళ్ళీ 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇది మరి ఒక కొత్త పథకం. నెక్స్ట్ విషపూరిత రసాయనాలు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తాయి. ఏవేవి, ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్. వేడి నీరు, ఉష్ణజలం కూడా ఒక రకమైనటువంటి కాలుష్య కారణి. ప్రపంచంలో 25% జనాభాకు సురక్షితమైనటువంటి త్రాగునీరు అందుబాటులో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నీటిని శుద్ధి చేయడానికి నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలను మనము ఉపయోగించకూడదు. నెక్స్ట్ వచ్చేసి కారుతున్న కొళాయి నుండి ఒక సెకనుకు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు 8th క్లాస్ బయాలజీలో. మరి 9th క్లాస్ బయాలజీ కంటే ఒక 5 నిమిషాల ముందే మనం ఫినిష్ చేసేసాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే రివిజన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా. యూజ్ అవుతుంది అంటేనే షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.